చేసే ప్రతి పని విజయవంతం కావాలని ఆ గణపతిని ప్రార్థిద్దాం. ఇది మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు గణపతిని ప్రార్థించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుందాం. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారు ప్రతి సంవత్సరం ఇక్కడ సామూహికంగా కళ్యాణోత్సవం జరపడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు స్వామి అమ్మవార్లు కళ్యాణానికై ముస్తాబై ఉన్నారు. వెళ్ళి అక్కడ వీక్షిద్దాం. సో ఇక్కడ చూడండి ఎంత బాగా ముస్తాబయ్యారు కదా. ఇప్పుడు అంతా ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత స్వామివారిని చూస్తున్నాము. కళ్యాణం స్టార్ట్ అవబోతుంది ఇంకొద్దిసేపట్లో. కాబట్టి మనందరూ కూడా కళ్యాణంలో పాల్గొని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల కృపా కటాక్షాలకి పాత్రలవుదాం. ప్రతినిత్యం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. ఆ లక్ష్మీ కటాక్షం కావాలని ఇలాంటి కళ్యాణోత్సవాలు చూడడం వల్ల మనకి ఇంకా మంచిగా ఆ శ్రీ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మంచిగా మనందరినీ ఆశీర్వదించి ఆ లక్ష్మీమాత కరుణ మనపై ఉండేలాగా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు కలకాలం మీ ఇంట ఉండాలని, మీ అందరిపైన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాద బలంతో మీరందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి దీర్ఘాయుష్మంతులై ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಮಹಾಸಂಕಲ್ಪವನ್ನು ಹೇಳಲಾಗುತ್ತದೆ. ಈ ಮಹಾಸಂಕಲ್ಪದಲ್ಲಿ ನಮ್ಮ ಇಡೀ ಈ ಭರತಖಂಡದ ವರ್ಣನೆ, ಎಲ್ಲ ಪುಣ್ಯ ತೀರ್ಥಗಳು, ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರಗಳು, ಈ ಭೂಮಿಯ ಆಧಾರವು ಅನಾದಿ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿಯಿಂದ ಹಿಡಿದು ಎಲ್ಲವೂ ಸಹ ಇದರಲ್ಲಿ ಮುಕ್ತವಾಗಿದೆ. ಇದನ್ನು ಕೇಳಿ ಕನ್ಯಾದಾನವನ್ನು ಮಾಡುವುದರಿಂದ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಪುಣ್ಯ ಫಲಗಳು ಇದು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಲಾಗಿದೆ. ಅಂತಹ ಈ ಮಹಾಸಂಕಲ್ಪವನ್ನು ಎಲ್ಲರೂ ಶ್ರವಣ ಮಾಡಿ ಆ ವೆಂಕಟೇಶ್ವರನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗೋಣ. ಲಕ್ಷ್ಮೀ ಗೋವಿಂದ. ಓಂ ತದೇವ ಲಕ್ಷ್ಮಂ ಸುದಿರಂತದೇವ ತಾರಾವಲಂತದೇವ ಜಯಾವಲಂತದೇವ ಬಲಂತದೇವ ಲಕ್ಷ್ಮೀ ಪಟೇಂದ್ರಿಯಂ ಸೋಹೋರ್ತೋಸ್ತೋ ಅಸ್ಯ ಶ್ರೀ